ఈ జనరేషన్కి మీ ఇంటి నుంచి ఫుడ్ వెళ్ళిందమ్మా? ఇప్పుడు ఎన్టీఆర్ గారు లేకపోతే రామ్ చరణ్ గారు తెలుసు అన్నారు, రామ్ చరణ్ గారు అంటే ఇంకా అదంతా బాబు కంటిన్యూ చేస్తున్నారు. ఫుడ్ పెట్టింది ఇంకెవరికి లేదు. ఏదైనా కావాలి అంటే ఫోన్ కొడితే చాలు బాబు ఇంటి దగ్గర నుంచి అందరికి. మోహన్ బాబు గారికి ఏంటి, మంచలక్ష్మి ఏంటి, అవునా? మొత్తం మోహన్ బాబు గారు అప్పుడు మరి షూటింగ్ బుజ్జిగాడ షూటింగ్ అది కదా, అవును అందరూ అనమాట. కల్కి రిలీజ్ అప్పుడు కూడా ట్వీట్ చేశారు బాబా ఈ సినిమా మోహన్ బాబు ఆయన సరదాగా మాట్లాడుతుంటారు కదా ఊరికనే. ఆ సినిమాలో మరి అలా అదే అని బావా బావా అనడం ఆయనకి అలవాటు. అవును, బాబు అంటే విపరీతమైన ఇష్టం ఆయనకి. ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరండి? ఓకే, ఆయన అందరికీ. ఓకే, మురళీమోహన్ గారు ఏంటి, బాబుని ఇష్టపడిన వారంటే ఎవరు లేరు. అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. కృష్ణరాజు గారిని పుణుకుపుచ్చుకున్నారనమాట అంతా. అంటే కృష్ణరాజు గారు గొప్పతనం ఎంత చెప్పినా తక్కువ అండి. అంటే భర్తృహరి సుభాషితాలు మీరు వినే ఉంటారు, కృష్ణరాజు గారు కూడా చెప్పేవారు. అది ఎంతో మందికి ఆదర్శమై. అట్లాగే కృష్ణరాజు గారి సుభాషితాలు అని నేను కూడా బుక్ రాయాలని ఆయన మీద. అంటే ఇది ఎంతో మందికి ఉపయోగం అండి. జీవితంలో నిరుత్సాహపడే వాళ్ళకి, ఎందుకే జీవితం ఇంతే కదా అనుకునే వాళ్ళకి కృష్ణరాజు గారు చెప్పే 2 మాటలు ఆ పుస్తకంలో ఎవరు చదివినా ఆ మనిషి జీవితంలో నిరుత్సాహపడాడండి. అంతటి గొప్ప వ్యక్తి కృష్ణరాజు గారు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఈ జీవితాన్ని ఎన్నో ఒడిదుడుకుల్ని మహాసముద్రంలా నెట్టుకొని వచ్చారు అంటే దానికి ఆయన ఎంత నిగ్రహం ఉండాలి, ఎంత అది అవన్నీ ఆయన జర్నీ అంతా నాకు తెలుసు. కాబట్టి మా ఫ్యామిలీ పిల్లలేంటి, మా ఫ్యామిలీ అందరం కూడా బాబు కూడా చెప్పారనమాట. కృష్ణరాజు గారికి బుక్ రాయాలని త్వరలోనే నేను, అంటే నాకు తెలిసింది నేను రాస్తాను. కానీ కృష్ణరాజు గారి గురించి ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఆయన గురించి నాకన్నా కూడా ఎక్కువ తెలిసిన ఎంతో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి కూడా వెళ్ళి నేను కృష్ణరాజు గారి గురించి అడిగి తెలుసుకొని అన్నీ రాద్దామని అనుకుంటున్నాను నేను. మంచి ఆలోచన. ఎందుకంటే మీరు ఆయన లైఫ్లోకి వచ్చిన తర్వాత ఏంటనేది మీకు తెలుసు. అవునండి. బట్ ఆయన చైల్డ్హుడ్లో ఏం జరిగిందో తెలియదు కదా. తెలియదు. అవన్నీ కూడా ఓకే. జీవితంలో ప్రతి మనిషికి తప్పదు అప్పులు చేయటం అనో దేన్నో తీర్చుకోలేను, ఇంకెందుకు ఈ జీవితం, నాకు భరించలేకపోతున్నాను, సూసైడ్ చేసుకోవాలని ఎంతోమంది సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలా జీవితంలో మనిషి అలా నిరుత్సాహపడకూడదు, చేసుకోకూడదు. ప్రతి ఒక్కరికి ఆలోచిస్తే ఏదో ఒక అవకాశం అతనికి దొరుకుతుంది. నేను వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను. ఈ భర్తృహరి సుభాషితాల్లో ఆయన మహానుభావుడు కదా భర్తృహరి గారు. ఆయన ఎప్పుడు అలా ఏదో ఒకటి రాసుకుంటూనే ఉండేవారు, తప్ప ఏ పని చేసేవారు కదా అలా రాసుకుంటూ. ఒకసారి అత్తవారింటికి వెళ్ళారంట ఆయన. అయితే అత్తగారు వాళ్ళు రోజు ఎప్పుడు చూసినా ఏ పని చేయడం, వాళ్ళు ఏదో ఒకటి రాసుకుంటూనే ఉంటాడు. ఆయన అలా రాసి కాగితాలు, చిత్త కాగితాలు అన్నీ పడేస్తాయి. అయితే పక్కనే వాళ్ళకి నైబర్స్ ఉండేవారు. అప్పుడు వాళ్ళంతా కూడా పూర్వం కాలంలోని బిజినెస్ మెన్లు ఉంటారు కదా వీళ్ళందరూ. మన ఆయన పక్క ఆయన ఎన్నో సంవత్సరాలు ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళలో వెళ్ళిపోతే ఎన్నో సంవత్సరాలు పట్టేదంట వచ్చేసారు. బిజినెస్ చేసుకొని పాపం ఆ డబ్బు పట్టుకొని ఆ షిప్లో వేసుకొని వచ్చేవారంట కదా. అయితే వీళ్ళు బిజినెస్ మెన్ కదా, జాగ్రత్త ఉంటుంది. ఈ ఇంట్లో వాళ్ళు అల్లుడు ఎప్పుడు ఏ ఒకటి రాసుకుంటూనే ఉంటాడని కాగితాలు పట్టుకొని పక్కన పడేస్తే వాళ్ళేమో వచ్చాక అయినా మనం బిజినెస్ అమ్ముతూ ఉంటాం కదా పప్పులు ఉప్పులును, పొట్లాలు కట్టుకోవడానికైనా పనికొస్తాయని ఈ కాగితాలు అన్నీ పట్టుకెళ్ళి అటుకు మీద పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు, అయిపోయింది. అయితే ఆయన కోమట్లు అనమాట వాళ్ళు. ఆయన బిజినెస్ అయిపోయి వచ్చారనమాట ఇంటికి. వస్తూనే కబురు పెట్టుకుంటాం మనిషితో, సర్ప్రైజ్ చేద్దామని డైరెక్ట్గా ఆయన ఇంటికి వచ్చేసి లోపలికి వెళ్ళేసరికి భార్య నిద్రిస్తుంది, పక్కనే ఇంకొక అతను పడుకొని ఉన్నాడు. అతను ఒకసారి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇంక నేను రాను అనుకొని ఇంకో పెళ్లి చేసేసుకుంది, నేనేమో ఎంతో ఆశతో వచ్చానని అక్కడ ఒక కత్తి ఉంటే ఎందుకు తిన్ను పొడిసేసి వీళ్ళిద్దరిని పొడిసేసి నేను పొడుచుకోవాలని తీసుకత్తి ఎత్తేసరికి ఆయన మహానుభావుడు రాసిన సుభాషితాలు ఉన్నాయి కదా వీళ్ళు దాచుకున్నారు, అందులో ఒక కాగితం పడింది. చూస్తే నువ్వు ఏదైనా చెయ్యి
కానీ చేసే ముందు కానీ ఒక్క సెకండ్ ఆలోచించు అని ఉంది దాని మీద. ఆయన ఇలా అనేసరికి భార్య లేచింది. ఏమండి మీరు ఏంటి చెప్పకుండా వచ్చేసారు, మీరు చెప్తే మేము అందరం మేము వెల్కమ్ పలుకుతాం కదా, మీరు వెళ్ళిపోయారు, వెళ్ళి 20 ఏళ్ళు అయిపోతుంది మీరు తిరిగి వచ్చేసరికి, మీరు వెళ్ళేసరికి నేను ప్రెగ్నెంట్, నీగో మీ అబ్బాయి 20 ఏళ్ళు కుర్రాడు కొడుకు అనేసరికి అయ్యో నేను నిజంగా ఆవేశంతో కానీ ఒక్కసారి సెకండ్ ఆలోచించండి అనగా నా మైండ్ ఆలోచనలో పడింది, లేకపోతే నా భార్యని నా కొడుకుని ఇద్దరిని ఆ మహానుభావుడు ఎక్కడున్నారు, ఈ సుభాషితాలు రాసిన మహానుభావుడు ఎవరు, ఆయన వెతుకు పట్టుకు రండి అని అలా వెళ్ళి ఆయన్ని ఆ పక్కింట్లోనే ఉన్నారంటే కాళ్ళ మీద పడి, అంటే అంత ఆయన ఇంకా చాలా ఉంటాయి. అంటే కృష్ణరాజు గారు చెప్పేవారు అనమాట ప్రతి మీటింగ్లో ఈ సుభాషితాలు. ఏ మనిషి అయినా తను ఏ పని చేద్దాం అనుకున్నా చేసే ముందు మాత్రం ఒక సెకండ్ ఆలోచించండి, మీకు టక్మని తెలుస్తుంది. అలాగా ఎన్నో ఉంటాయి కృష్ణరాజు గారి సుభాషితాలు. నేను ఇంకా చెప్పవలసిన చాలా ఉన్నాయి, అందుకని పుస్తక రూపంలో అందరికీ మంచి ఆలోచన. అయితే రాజుగారి బిజినెస్ ఒకటి ఉండేదంట, రాజుగారి బిజినెస్ ఉందా లేకపోతే ఏం చేశారు అది? అప్పుడు గోపీకృష్ణ గ్రైనేట్స్ అండి, గ్రైనేట్స్ తర్వాత అది తీసేసాం, లేదు ఇప్పుడు. సినిమాలు అయితే నాకు తెలిసి అందరికి తెలిసిందే, 190 సినిమాలు 190 సినిమాలు చేశారు. అద్భుతమైన 50 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. అవునవును, ఆనందమైన జీవితాన్ని అనుభవించారు. ఎప్పుడు దేనికి బాధపడటం కానీ సంతోషంగా ఫ్రెండ్స్తో గడిపారు, ఫ్యాన్స్తో గడిపారు, ఫ్యామిలీతో గడిపారు. పరిపూర్ణమైన సంపూర్ణమైన జీవితం అనమాట. 83 సంవత్సరాలమ్మా? అవునండి, 83 సంవత్సరాలు. మనిషి అలా కనిపించేవారు కాదు. అవును అవును. ఈ కోవిడ్ వచ్చి అట్ల వల్ల అవును వాళ్ళు వేసే వ్యాక్సిన్స్ మనుషుల్లో ఆ ఇమ్యూనిటీని లాగేసి ఇప్పుడు చిన్న ఏజ్లో కూడా చాలా మందికి బ్లడ్ క్లాట్ అనేది చాలా ప్రాబ్లం అవుతుందంట. దాన్ని అన్నీ అధిగమించాలి మనిషి. అందుకే యోగా, కృష్ణరాజు గారు మంచి యోగా చేసేవారండి. యోగా చేసేవారు, ఆ శివన్ చక్రాస్ చేసేవారు అనమాట, మెడిటేషన్. అలా సగం ప్రాబ్లమ్స్ అన్నీ డాక్టర్లు కూడా క్యూర్ చేయనివి అయినా చేసుకునేవారు. అంత అద్భుతమైన యోగా అంటే చాలా ఇష్టం.